జ్యోతి మహేందర్ రెడ్డిలది వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ. ఎదురెదురిళ్లలోనే ఉండేవాళ్ళు, ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇష్టపడి కట్టుకున్నవాడే ఇలా దారుణానికి పాల్పడతాడు అని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇంట్లో వాళ్లను కాదని మహేందర్ రెడ్డిని నమ్మి పెళ్లాడింది జ్యోతి. పెళ్లైన కొన్నాళ్లకే వేధింపులు మొదలయ్యాయని చెప్తోంది జ్యోతి తల్లి. అప్పుడప్పుడు జ్యోతి భర్తకు తెలియకుండా తమతో ఫోన్లో మాట్లాడేది అని కూడా చెప్తున్నారు ఆమె తల్లి. పెళ్లై 19 నెలలైనా తమ ఇంటికి పంపించలేదు అని చెప్తున్నారు జ్యోతి తల్లి. చెప్పి మరీ తన బిడ్డను చంపేశాడు అంటూ జ్యోతి తల్లి కన్నీరు మున్నీరై విలపిస్తోంది. మహేందర్ రెడ్డి ప్రవర్తన వింతగా ఉండేది అని చెప్తున్నారు స్థానికులు. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని శ్రీనివాస్ నగర్ లో జరిగిన దారుణ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేసింది. ఇక ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే ఒళ్ళు గగురు పొడిచేలాగున్నాయి. గర్భవతైన భార్యని దారుణంగా చంపేశాడు. 2 ప్రాణాలు తీసేశాడు నిందితుడు. అయినా కూడా అతనిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు అని చెప్తున్నారు. అంతా ప్లాన్ ప్రకారం జరిగితే తప్పించుకుని ఎటో పారిపోయేవాడే. కానీ అర్ధరాత్రి పక్కింటి వాళ్ళు అతన్ని గమనించడంతో వాడి పాపం మొత్తం కూడా బయటపడింది. బోడుపల్ మర్డర్ కేసులో సంచలన విషయాలని కూడా వెలుగులోకి వస్తున్నాయి. సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు మేడిపల్లి పోలీసులు. డిఆర్ఎఫ్ టీం స్థానికుల సహాయంతో మూసీలో ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. ప్రతాప్ సింగారం దగ్గర మూసీలో జ్యోతి తల, శరీర భాగాల్ని పడేసినట్లుగా మహేందర్ రెడ్డి చెప్పాడు. ఇక మహేందర్ రెడ్డి స్పాట్ కి తీసుకొచ్చి పోలీసులు విచారిస్తున్నారు. రాత్రి 2 బ్యాగుల్లో శరీర భాగాలను తీసుకెళ్లాడు మహేందర్ రెడ్డి. సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా ఆ దృశ్యాలన్నీ కూడా కనిపించాయి. భార్యని చంపేసి తప్పించుకునేందుకు పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. ముందుగానే ఒక రంపం, 2 కత్తులు ఇంటికి తీసుకువెళ్లాడు. జ్యోతిని సాయంత్రం 7 గంటల ప్రాంతంలోనే చంపేసినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. జ్యోతి, మూసీ దగ్గర ఇంతకు ముందు పోలీసులు అక్కడ వెతికిస్తున్న దృశ్యాలు మనం చూసాం. ఏమైనా క్లూస్ దొరికాయా? ప్రస్తుతానికి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి క్లూస్ మాత్రం లభించలేదు. ఇంకా ఒకవైపు డిఆర్ఎఫ్ టీంతో పాటు మేడిపల్లి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మొత్తం సెర్చ్ అయితే కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 5 నుంచి 7 గంటల ప్రాంతంలో భార్యను ముందు చంపేసి ఆ తర్వాత శరీర భాగాలను వేడి చేసి 2 బ్యాగుల్లో ఇక్కడికి వచ్చి మూసీ నదిలో పడవేసినట్టుగా తెలుస్తుంది. ఈ మూసీ నది ఫ్లోటింగ్ కూడా మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. 3 గంటల ప్రాంతంలో ఈ విషయం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలిసింది. ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ ఏదైతే జ్యోతి ఇప్పటికే 5 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నారు కాబట్టి ఆమె ఆ పొట్ట భాగం వరకే అక్కడ వదిలేసి మిగతా శరీర భాగాలన్నింటినీ కూడా తాను ముందుగానే ఒక రంపము, అంతేకాకుండా 2 పెద్ద చాకులు, ఒక రోప్ను కూడా కొనుక్కోవడం జరిగింది వేరే దగ్గర నుంచి. అక్కడ ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్లో ఆ శరీర భాగాలన్నింటినీ తీసుకొని వచ్చి ఈ మూసీ నదిలో పడవేయడం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడ చూస్తూ ఉన్నాము. మనకి డిఆర్ఎఫ్ టీం కూడా అక్కడ మనకు కనిపిస్తోంది. మరొక వైపు ఈ మూసీ నదికి సంబంధించి దాదాపు 10 ఫీట్ల లోతు కూడా ఉంటుంది. అంటే ఆ బ్యాగ్ ఒకవేళ కూరుకుపోయినా కూడా బయటికి తేలేటటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కొట్టుకుపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా అంటే సుమారు ఒక 4-5 నెలల క్రితం మనం చూసాము గురుస్వామి కేసుకు సంబంధించి పూర్తిగా కూడా అక్కడంతా పొడి చేసి అక్కడ కూడా ఒక చెరువులో పడవేశానని చెప్పేసి నిందితుడు చెప్పడం జరిగింది. కానీ ఈ కేసుకు వచ్చేసరికి అతను ఆ బంధువులకు ఫోన్ చేసి చంపేశానని చెప్పడము, ఆ తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ యొక్క ఏదైతే ఆ పొట్ట భాగం వరకు వదిలేసి మిగతా ఆ పార్ట్స్ అన్నింటినీ కూడా 2 బ్యాగుల్లో తీసుకొని వచ్చి ఈ మూసీ నదిలో పడేశారు. ప్రస్తుతానికైతే సెర్చ్ కొనసాగుతుంది. ఇంకా ఎటువంటి ఆధారాలు అయితే లభించలేదు. అయితే 2.5 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే పెద్దల అంగీకారం లేకుండా చేసుకున్నాను అనేది ఒకటైతే తనకి ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చేసుకున్నాను అనేది ప్రాథమికంగా పోలీసులకి నిందితుడు మహేందర్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు కొద్దిసేపటి క్రితమే. అప్పుడు కూడా అంటే ఏ ప్రదేశంలో పడేశారు ఏంటనేది కూడా చెప్పడంతో ప్రస్తుతం ఇంకా సెర్చ్ అయితే కొనసాగుతోంది. ఈ ఉదాంతానికి సంబంధించి అందరినీ కూడా ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తను ముందుగానే ఒక ప్లాన్ ప్రకారంగానే 2 అంటే భార్య మీద ఒక అనుమానము, అంతేకాకుండా అతను ఏదైతే ఇష్టం లేకుండానే చేసుకున్నారో, ఎందుకంటే ప్రేమించిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం, ఆ తర్వాత చేసుకోను అని అంటే మళ్ళీ కేసులు పెడతారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి చేసుకున్నాను అనేది ప్రాథమికంగా పోలీసులకు మహేందర్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం ఆ సెర్చ్ కొనసాగుతోంది. ఒకవైపు మనం చూస్తున్నాం డిఆర్ఎఫ్ టీం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మూసీ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు.
ప్రధానంగా అక్కడ అంటే వాళ్ళు బాలాజీ హిల్స్లో ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత అక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళారు. జ్యోతి గతంలో కాల్ సెంటర్లో కూడా పనిచేసేది. మరొక వైపు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు మహేందర్ రెడ్డి. అక్కడి నుంచి వేరే ప్రదేశానికి అక్కడ రెంట్గా ఉండి మళ్ళీ తిరిగి అదే కాలనీకి రావడం జరిగింది. రెగ్యులర్గా కొంత గొడవలు కూడా జరుగుతూ ఉండేవి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. గతంలో కూడా తాను కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది అనేది కూడా ఒకవైపు తల్లిదండ్రులు చెప్తున్నారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా తమ బిడ్డను చాలా వేధింపులకు గురి చేశారు అనేది ప్రధానంగా జ్యోతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతో అన్యోన్యంగా ఉండాల్సినటువంటి భార్యను ఇంత కిరాతకంగా, అది కూడా 5 నెలల గర్భవతిగా ఉన్నటువంటి ఆమెని ఈ విధంగా హత్య చేయడం దాని పట్ల కూడా ఒక షాక్కి గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఆ ఆధారాలకి సంబంధించి సెర్చ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి మాత్రం కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రాథమికంగా అనుమానం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలు ఇవే ఒక కారణంగా అయితే తెలుస్తూ ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడించేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. రైట్ జ్యోతి.